నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి ముదురుతున్నాయి. అయితే రీసెంట్గా పాకిస్తాన్ రక్షణ మంత్రి అయిన ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఏమన్నారంటే, మా యుద్ధం అనేది సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు, ఘర్కే అందర్ ఘుస్కే మారెంగే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. సో దీనికి ప్రతిస్పందనగా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కౌంటర్ ఇచ్చారు. సో ఈ అంశాలపై మనం ఈరోజు చర్చించుకుందాము. అసలు ఇవి ఓన్లీ మాటల యుద్ధమేనా, లేకుంటే ఫ్యూచర్లో ఏదైనా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందా అనే అంశాలు ఈరోజు మనం చర్చించుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారనే అనుకోవచ్చు. అంటే తను బహిరంగంగా ప్రకటించారు, కోల్కతాను టార్గెట్ చేశారు. ఘర్కే అందరు ఘుస్కే మారేంగే, కోల్కతాకు టార్గెట్ కరేంగే అనేసి అన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు అసలు? ఇట్స్ వెరీ సీరియస్ ఇండికేషన్ ఆఫ్ వార్ అని చెప్పొచ్చండి. కారణం ఏంటి అంటే, గతంలో కనుక చూస్తే మోడీ గారు అన్నారు, ఈ తీవ్రవాదులు గనక తీవ్రవాదం ఆపకపోతే గర్కే అందరు గుస్కే ఉన్కో మారేంగే అని చెప్పి తీవ్రవాదం ఉద్దేశించి అన్నారు. దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక మిషన్ ఉన్నది. కానీ ఈరోజు ఖ్వాజా ఆసిఫ్ అంటున్నటువంటి పాకిస్తాన్ మంత్రి, ఒక పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఆయనకు డైలాగ్నే మళ్ళీ కాపీ కొట్టి సేమ్ మోడీ గారు అన్నటువంటిదే, గరికి అందరు గుస్కే మారెంగే అని చెప్పేసి అంటే ఎవరిని చంపుతారు? సివిలియన్స్ని చంపుతారా? దిస్ క్లారిఫైస్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క ఉద్దేశం అనేటువంటిది సరిగ్గా లేదండి. సో దానికి ధీటుగా మనం కూడా ఏమీ తక్కువేం కాకుండా మనం గట్టిగా ఇచ్చాము. రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా గట్టిగా చెప్పారు, మళ్ళీ యుద్ధం అంటూ వస్తే కనుక మేము రెడీగా ఉన్నాము, మేట నొప్పితే మొత్తం సర్వనాశనం చేస్తామని చెప్పేసి ఆయన కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ మాటల యుద్ధాలు అనేటువంటివి వాళ్ళ తరపు నుంచి మన తరపు నుంచి కూడా రెండు వైపుల నుంచి కూడా చాలా ఇదిగా నడుస్తుంది. ఇరాన్ వారు స్టార్ట్ అయినప్పుడు కూడా మీరు చూడండి, మధ్యలో ఏముందంటే భారతదేశము మా మీద యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టార్టింగ్ లో. తర్వాత ఏమో ఇప్పుడు వాళ్ళు అంటే ఆ థ్రెట్ వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళు భయపడుతున్నారండి. ఒక పక్క నుంచి వాళ్ళు తాలిబన్స్ తోని, మరో పక్క నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతోనూ యుద్ధం చేస్తూ ఆ విషయాల్ని ఏమాత్రం కూడా చక్కదిద్దుకోలేక, మరో పక్కన భారతదేశం మా మీద యుద్ధానికి వస్తుందేమో అనేటువంటి భయం ఒకటి. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి తెలుసు కాశ్మీర్ విషయంలో తప్పు చేశారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ యొక్క ఆధీనంలో ఉంది. పిఓకే అనేటువంటిది పేర్లోనుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆక్రమించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్. దాన్ని మనం వెనక్కి తీసుకురావాలని చెప్పేసి మనకు ఆ ఉద్దేశం అయితే కనిపిస్తుంది. గతంలో మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, ఇట్ విల్ కంటిన్యూ అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. అదేవిధంగా సింధు నదీ జలాల విషయంలో కూడా మనం కట్టడి చేయడం కానీ, లేదా మనం తీసుకున్నటువంటి యాక్షన్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సహజంగానే భయపడి వాళ్ళు ఒక్కొక్కటిగా స్టేట్మెంట్స్ అనేటువంటి వదలడం ప్రారంభించారు. అయితే ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత సీరియస్గా తీసుకోవచ్చు? యుద్ధం జరిగినప్పుడు ఒక 5 స్టేజెస్ ఉంటాయండి. ఎవరైనా సరే అబ్జర్వ్ చేస్తే గనక, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. టెక్నికల్ కాకుండా లేమ్యాన్ లాంగ్వేజ్లో కనుక మనం మాట్లాడుకుంటే, యుద్ధం జరగడానికి ముందు 5 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ అవుతాయి. అటువైపు పొలిటికల్ లీడర్స్, ఆర్మీ సీనియర్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మన వైపు ఉన్నటువంటి పొలిటీషియన్స్, అలాగే ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్, ఇలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య స్ట్రాంగ్ స్టేట్మెంట్స్, మాటల యుద్ధం అనేటువంటిది నడుస్తుందండి. స్టేజ్ 1. స్టేజ్ 2 యుద్ధం అనేటువంటి రావడానికి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అని చెప్పడానికి ఇంకొకటి ఏంటి అంటే, స్టేజ్ 2 ఇక్కడ ఈ ట్రూప్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్మీ పదాతి దళాలు, లేకపోతే డిఫెన్స్ ప్రిపరేషను, ఇవన్నీ కూడా అటాకింగ్ ప్రిపరేషన్ మోడ్లోకి వస్తుంది. ట్రూప్స్ అనేటువంటి బార్డర్కి మూవ్ అవుతూ ఉంటాయి.
ఓకే. బార్డర్‌కి మూవ్ అవుతాయి. బార్డర్‌కి ట్రూప్స్ ఓకే. మూవ్‌మెంట్ అదొక విపరీతంగా సంకేతం. జరుగుతది. హ్మ్. అంటే అదేంటి బార్డర్ అనేటువంటిది ఎప్పుడు ట్రూప్స్‌తోనే ఉంటుంది గదా! ఉంటుంది అంటే కదా! బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందండి అక్కడ. సో, దానికి దాన్ని అవసరమైనంత. రిప్లేస్ చేసి ఆర్మీ ముందుకెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. హుహు. అలాగే అక్కడ నామినల్‌గా ఉన్నటువంటి ఒక 10 మంది ఉన్న చోట 100 మందెళ్తారు. హుహు. మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మొత్తం ఆర్మీ అంతా కూడా ఒకవైపు కాన్సంట్రేషన్ అవుతది. రైట్. కాన్సంట్రేషన్. ఆ! సో, ఇది స్టేజ్ 2 అండి. హుహుహు. స్టేజ్ 3 దగ్గరికొచ్చేసరికి క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఉంటది. ఇంటెన్సిఫైడ్ బార్డర్ ఫైరింగ్. హుహు. ఆల్రెడీ ఎక్కడైతే ఫైరింగ్ జరుగుతుందో అక్కడ ఇంటెన్సిఫై చేయబడుతుంది. హుహు. అలాగే బార్డరు ఇంతకుముందు గతంలో ఫైర్ చేయబడినటువంటి ఏరియాలో కూడా క్రాస్ బార్డర్ ఫైరింగ్ అనేటువంటి జరుగుతుంది. స్టేజ్ 3 అండి. ఓకే. స్టేజ్ 4లో ఎయిర్ అటాక్స్ జరుగుతాయి. హ్మ్. అంటే ఇరాను, వాయు ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు ఎన్ని రంగంలోకి జరుగుతున్నాయి? దిగుతాయి. తిరుగుతాయండి. డైరెక్ట్‌గా అటాక్స్ చేస్తాయండి. స్టేజ్ 5 అసలు యుద్ధం అప్పుడు స్టేజ్ 5లో ప్రారంభమవుతుందండి. ఇంకా డైరెక్ట్‌గా హ్మ్. ల్యాండ్ ఫోర్సెస్ మూవ్ అవ్వడం, ఫిజికల్‌గా ఎళ్లి ల్యాండ్‌ని ఆక్యుపై చేయడం, హుహు. ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఇవన్నీ కూడా స్టేజ్ 5 అనమాట. హ్మ్. సో, ఇలా గనక ఈ 5 స్టేజెస్ గనక మనం చూసినట్లయితే హ్మ్. ఇప్పుడు క్వాజా ఆసిఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టేజ్ 1లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అండి. ఓకే. మాట ఇలా యుద్ధం. మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అలాగే దీనికి ఇంకొక యాస్పెక్ట్ కూడా ఉందండి. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ప్రాపగాండా, సైకలాజికల్ వార్‌ఫేర్. హుహు. ఇప్పుడు ఎలా ఉంటదంటే రోడ్డు మీద కుక్కలు దెబ్బలాడుకుంటున్నప్పుడు హ్మ్. బలహీనంగా ఉన్న కుక్క ఏం చేస్తదంటే గట్టిగా అరుస్తూ ఉంటది. హ్మ్. లేదా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి నేను కొడతాను, కొడతాను, కొడతాను ముందుకు వెళ్తూ ఉంటాడు. సరే కొట్టని వదిలేస్తే గనక పక్కకొచ్చేస్తాడు. ఇక్కడ కూడా వెనకాల ఏదన్నా ఒక ఫాల్స్ సపోర్ట్ ఉన్నది అనేది భావించినప్పుడు ఓకే. ఇప్పుడు అమెరికా ఎయిర్వేస్ ఉపయోగిస్తుందని పాకిస్తాన్ యొక్క ఎయిర్వేస్ను ఉపయోగించుకోవడానికి ఒప్పందం జరిగింది అమెరికాకి పాకిస్తాన్కి మధ్య. హుహు. ఎందుకంటే ఇరాన్ మీద అటాక్ చేయడానికి ఈ ఎయిర్వేస్ని వాడతామని చెప్పి. ఓకే. ఇప్పుడు కొంచెం బలం వచ్చినట్టుగా భావిస్తుంది కదండి. ఒకసారి ఎప్పుడైతే అమెరికా యుఎస్ పక్కకు పెట్టిందో మళ్ళీ ఇది పిల్లిలా పక్కకి వెళ్తుంది. అంతే. సో ఆ! ఇలాంటి స్టేట్మెంట్లు అనేటువంటివి హ్మ్. కాస్త ఫన్నీగా ఉంటాయి, ప్రాపగాండా ఉంటుంది, సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా ఉంటుంది. స్టేజ్ 1 వార్ ప్రిపరేషన్గా తీసుకోవాలి. ఈ స్టేట్మెంట్లు సీరియస్గా తీసుకోవాలి. సీరియస్‌గా తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే. అయితే సార్ ఏమన్నారంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటే ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నారంటే, "घर के अंदर घुस के मारेंगे, కోల్‌కతా కో టార్గెట్ కरेंगे" అన్నారు. అవును. కోల్‌కతానే టార్గెట్ చేస్తామని ఎందుకన్నారు? అసలు కోల్‌కతా బార్డర్ వచ్చేసి బంగ్లాదేశ్ కదా! అంటే ఆయన ఎగ్జాగరేషన్ చేసి చెప్పాడండి. సాధారణంగా అటాక్స్ జరిగినప్పుడు బార్డర్ సిటీస్‌కి ఉంటాయి. హ్మ్. క్రాస్ ఫైరింగ్ అనేటివి బార్డర్ సిటీస్‌లో ఉంటాయి. అంటే మీరు బార్డర్ సిటీస్ గురించి మీరు ఆలోచిస్తున్నారేమో. మేము బార్డర్ సిటీస్ గురించి కాదు. మీ ఇంటీరియర్ ప్లేస్‌లో అవతల పక్కన ఈస్టర్న్ ఓకే. సైడ్ ఉన్నటువంటి కోల్ కలకత్తా దాకా మేము వస్తాము. దాన్ని కూడా టార్గెట్ చేస్తామని భయపెట్టడం అనమాట అండి. ఓకే. ఓకే. అంటే బార్డర్‌లో ఉండే ఆ స్టేట్స్ కేవలం ఆ కాకుండా బార్డర్ దగ్గర ఆ! ఉండేటువంటివి కాదు. కలకత్తా దాకా వచ్చి మీకు అటాక్ చేసి బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం అనమాట. ఇటువైపు బార్డర్ కంటే అటువైపు బార్డర్ వరకు వెళ్తాము అంత అన్నట్లు దూరం వాళ్ళు. మేము వచ్చేస్తాము అని చెప్పేసి బెదిరించడం, హ్మ్. సైకలాజికల్‌గా భయపెట్టడానికి ఒకటండి. ఇదంతా కూడా మాటలనేటువంటి పాకిస్తాన్ ఈ రోజు అనడం మొదటిసారి కాదు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా వాళ్ళు రకరకాలైనటువంటి మా తడాఖా ఏంటో చూపిస్తాము. హ్మ్. లేకపోతే ఇది మర్చిపోయారా పాత యుద్ధం మర్చిపోయారా అంటే మనం కూడా అన్నాం ఇదేమి 1965లో ఉన్నటువంటి భారతదేశం కాదు. లేకపోతే ఏం కాదు మా సంగతి మీకు తెలుసు. టెక్నాలజీ మాకు డెవలప్ అయింది. మనం కూడా అని గట్టిగా రిటర్న్ ధీటుగా కౌంటర్ జవాబు ఇచ్చారు. ఇచ్చామండి. అవును. జవాబు ఇచ్చాము. చావు దెబ్బ కూడా కొట్టాము. హ్మ్. అయితే ఇప్పుడు పరువు పోయింది. ప్రపంచ దేశాల ముందర పరువు పోయిందండి. రెండోది వీళ్ళు చేస్తున్నటువంటి తప్పేంటి మరి వి హావ్ ఎ స్ట్రాంగ్ హింట్. మనకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. హుహు. వీళ్ళు మళ్ళీ తీవ్రవాదుల్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఓకే. చెప్పేసి హుహుహు. మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆల్రెడీ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాం. మీరు ఇంకొకసారి గనక ఏదైనా సరే తీవ్రవాదులకు సంబంధించినటువంటి యాక్షన్స్ ఏ విధమైనటువంటి అటాక్స్ అయినా భారతదేశం మీద చేస్తే గనక యుద్ధం తప్పదు. యుద్ధంతోనే సమాధానం చెప్తామని. ఆ! కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఇటీవల ఇచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో కూడా దేర్ విల్ బి ఏ డెసిసివ్ యాక్షన్ అన్నారండి. హ్మ్. డెసిసివ్ యాక్షన్ అంటే దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ స్ట్రైక్స్ ఉంటాయండి. ఎయిర్ స్ట్రైక్స్ ఉండొచ్చు, హ్మ్. లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ఉండొచ్చు, మిజైల్ స్ట్రైక్స్ ఉండొచ్చు. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. హుహు. కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్. ఆ విషయం కూడా రాజ్నాథ్ సింగ్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. అలాగే ఆర్మీ చీఫ్ కూడా పూరి జగన్నాథ దేవాలయంకి వెళ్ళి ప్రార్థనలు చేసి
వాళ్ళ యొక్క సుఖ సంతోషాలకి వాళ్ళ హ్యాపీగా ఉండాలని చెప్పేసి జనాలు ఆ యొక్క సోల్జర్స్ యొక్క మొరాల్ బూస్టింగ్ ఇవ్వడం కోసం వెళ్ళి ప్రార్థనలు చేయడం అనేటువంటి జరిగింది. దేర్ వర్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ హ్యావ్ టేకన్ ప్లేస్. సిరీస్ ఓకే. ఆఫ్ మీటింగ్స్ హ్యావ్ బిన్ టేకింగ్ ప్లేస్. ఓకే. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎస్, ఇట్ ఈస్ సీరియస్ సిచ్యువేషన్ అండి. సీరియస్ సిచ్యువేషన్, బట్ స్టేజ్ 1 సిచ్యువేషన్. అయితే పాకిస్తాన్‌లో అంతర్గత రాజకీయాల కోసం గూడా ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? ఎస్. ఇప్పుడు వాళ్ళకి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలందరూ కూడా గవర్నమెంట్ మీద, వీళ్ళ మీద యాంటీగా ఉండేటువంటి వ్యతిరేకంగా అవకాశం ఉంది. ఉన్నారు. అండ్ కానీ అది ఎంత ఫూలిష్‌నెస్ అవుతుంది అంటే, నువ్వు పడుకున్నటువంటి సింహాన్ని లేపి తన్నించుకున్నట్టు అవుతుందండి అవును. ఒక భారతదేశం మీద ఎగ్జాక్ట్‌లీ. కామెంట్ చేయడం అంటే. ఎందుకంటే వాళ్ళకి ఎంత చిన్న ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఈ స్టేట్మెంట్లు కరెక్ట్‌గా జవాబు చెప్పేస్తాయి. అంతే. దానికి బీఫిట్టింగ్ రిప్లై చాలా గట్టిగా ఉంటుందండి. ఏదో నీకు ఇంటర్నల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోవడం కోసం, మీడియా అటెన్షన్ మార్చడం కోసం. అన్నిటికంటే ఫన్నీ ఏంటి అంటే, అమెరికాకి ఇరాన్కి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందంటండి. అవును. అసలు అసలు ముందు తన సమస్యను తాను పరిష్కరించుకోమనండి. ఆర్థిక పరంగా వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు అండ్ సంక్షోభాలు ఉన్నాయి. మళ్ళీ మధ్యవర్తిత్వం ఒకటి. ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఓహ్! ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ బై ది పాకిస్తాన్. ఇది మొదటిసారి జరుగుతున్నది కాదు, గతంలో కూడా ఇటువంటివి జరిగినాయండి. ఓకే. ఆ! అయితే సార్ ఇప్పుడు వాళ్ళు ఆర్థిక పరంగా చాలా వెనకబడి ఉన్నారు అండ్ చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. అవును. అయితే ఇలాంటి వ్యాఖ్యల వెనక ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కదా! సాధారణ ప్రజలకు. ఈ వ్యాఖ్యల్ని మనం సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుందండి. కారణం ఏంటి అంటే, శత్రువు ఆర్థిక సమస్యల్లో ఉన్నాడనో, లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, అటు తాలిబన్స్ చేత ఇటు బెలూచిస్తాన్లోనూ వాళ్ళకి సమస్యలు ఉన్నాయనో మనం నజర్ అందాజ్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని ఇట్ షోస్ దేర్ ఇంటెన్షన్స్. వీ హ్యావ్ టు రీడ్ ద ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్స్ని మనం చదివినప్పుడే మన వార్ ప్రిపరేషన్ అనేటువంటిది మనం చేయగలుగుతాం. రైట్. రేపొద్దున మనం ధైర్యంగా ఉండి, ప్రజలందరూ ప్యానిక్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, ప్రిపేర్డ్నెస్ మర్చిపోకూడదు. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ గెటింగ్ ప్యానిక్డ్ అండ్ రెడీ ఫర్ ది ప్రిపేర్డ్నెస్ అండి. రెడీ ఫర్ ది ప్రిపేర్డ్నెస్, ఆర్మీ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. ఆర్మీ అనేటువంటిది ఎప్పుడు కూడా 24/7 రెడీగా ఉండాలి. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కామెంట్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి మోర్ ప్రిపేర్డ్. రైట్. అవును. ఇంకా ఆ రియాక్షన్ టైం అనేటువంటిది తగ్గించడం కోసం. అంటే ఇంతకుముందు ఒక గంటలో తయారు కాగలిగితే ఇప్పుడు ఒక 30 మినిట్స్, 5 మినిట్స్. ఈ రియాక్షన్ టైం ఏదైతే ఉంటుందో, ఈ రియాక్షన్ టైం అనేటువంటి తగ్గించడం అనేటువంటి జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు ఇలా పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది కదా! అయితే ఇది యుద్ధానికి సంకేతం అంటారా? లేకుంటే రాజకీయ ఒత్తిడి వల్ల మాత్రమే ఇలా చేశారంటారా? ఇందులో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇస్ ఐడెంటిటీ క్రైసిస్. ప్రపంచ దేశాల్లో తన ఉనికిని చాటుకోవడం నెంబర్ 1 ఓకే. అండి. నెంబర్ 2 వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తప్పించుకోవడం కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసము ఆ సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వ్యతిరేకత అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి తప్పుకోవడానికి చేసేటువంటి స్టేట్మెంట్లు. ఇకపోతే మూడోది ఏంటి అంటే, ప్రజెంట్ ఇరాన్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇరాన్ ఇజ్రాయెల్ కండిషన్స్ ఏదైతే అమెరికా కండిషన్స్ ఉన్నాయో, ఈ కండిషన్లో అడ్వాంటేజ్ అనేటువంటిది తీసుకుని ఇటు భారతదేశం మీద ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటిది మూడవ ఇంటెన్షన్ అండి. ఓకే. అయితే మూడో దానికి ఛాన్స్ తక్కువ అండ్ ఇట్ విల్ బి ఎ ఫూలిష్ డెసిషన్ బై ది పాకిస్తాన్. రైట్. దే హావ్ బీన్ ఆల్రెడీ గెటింగ్ క్రష్డ్ బై ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్తో క్రష్ అవుతున్నారు. మరో పక్కనేమో బెలూచిస్తాన్తో క్రష్ అవుతున్నారు. ఇక్కడ పస్తూన్ తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పస్తూనిస్తాన్ కావాలని వాళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు, ఏ క్షణాన్నైనా వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్గా వీళ్ళకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని భారతదేశం లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీతో మీరు యుద్ధానికి రావాలి అంటే రెండే 2 కండిషన్స్లో రావాలి. నేను నాశనం అయిపోయినా పర్వాలేదు సమూలంగా, పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి అనేటువంటి కండిషన్తో తప్ప రెండో కండిషన్తో ఇక్కడ యుద్ధం చేయడానికి అవకాశం లేదండి పాకిస్తాన్. కారణం ఏంటి అంటే అది ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అయి ఉండాలి. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్. మరి ఈ విషయం మనం ఖచ్చితంగానే పసిగట్టగలుగుతాం, మనం ముందుగానే చదవగలుగుతాం. అండ్ కిరాణా హిల్స్లో ఏ విధంగా ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి, అలాగే సర్గోదా ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది పాకిస్తాన్, సర్గోదా
ఆ సర్గోదా ఎయిర్ బేస్ మీద మనం చేసినటువంటి అటాక్స్. ఎందుకంటే లేవాలంటే అక్కడి నుంచే ఎయిర్ క్రాఫ్ట్స్ లేవాలి కదా. రైట్. మరి అవునవును. అక్కడి నుంచి లేవాలి అంటే గనక మనం ముందుగానే ఆ బేస్ని కొట్టేసాం. మ్మ్. సో ఇలాంటి మన ప్రిపరేషన్ ఇప్పుడు కూడా రాజ్నాథ్ గారి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ కనుక యుద్ధం జరిగితే కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది అవును. అండ్ రిటాలియేషన్ చాలా గట్టిగా ఉంటుంది మ్మ్. అని చెప్పి. అంతేకాకుండా యుద్ధం వస్తుందా అన్నదానికి మనం ఏమన్నామంటే యుద్ధం అయితే చేయము, కానీ అటాక్స్ ఉంటాయి. అటాక్స్ ఉంటాయి. అటాక్స్ ఉంటాయి, యుద్ధం చేయం, అటాక్స్ ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అటాక్స్ జరిగాయి. అవును. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుందండి. ఓకే. ఓకే. స్టేజ్ 3 ఏంటి? క్రాస్ బార్డర్ ఫైరింగ్. స్టేజ్ 4 అటాక్స్, ఎయిర్ స్ట్రైక్స్. ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయండి. ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్ ఓకే. ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం అవసరం. అంటే ఇప్పుడు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. వాళ్ళు కొన్ని రోజులు అంటే బుద్ధి చెప్పాక కొన్ని రోజులు సైలెంట్ ఉంటారు. మళ్ళీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు అసలు? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే అండి, ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చో ఏదో కనుక వదిలేస్తే టైం విల్ హీల్ ద థింగ్స్. ఓకే. సమయం దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ సమయం గడిచేసరికి ఆ తర్వాత మళ్ళీ కొత్త ధైర్యాన్ని తెచ్చుకుంటారు వీళ్ళు. ఓకే. కొత్త సిచ్యువేషన్స్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రైట్. అలాగే ఇక్కడ పాకిస్తాన్కి కూడా మనం బుద్ధి చెప్పినటువంటి ప్రతిసారి కూడా ఈసారి మా దగ్గర F-16 ఉన్నాయి, లేదా ఈసారి కొత్త టెక్నాలజీ వచ్చింది, ఈసారి వాళ్ళు కూడా ఏదో ఈసారైనా టార్గెట్ చేస్తుంటారు. గెలుద్దాము ఫైట్ చేసి అని వాళ్ళకి కొత్త ఆశ. కొత్త ఏవో తీసుకొచ్చి ఈసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్తారండి. ఒక రకంగా చెప్పాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళు ఉపయోగించిన డ్రోన్లు ఇవన్నీ కూడా చాలా శక్తివంతంగా తిప్పికొట్టాం. వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఈ ఎయిర్ డిఫెన్స్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేశారు కాబట్టి వాటిని స్ట్రైక్ చేయడానికి ముందుగా ట్రై చేస్తారు. దానికి సంబంధించిన కౌంటర్ ప్లాన్ మన దగ్గర ఉంటుంది. అవునవును. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, నేను సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకుని ధైర్యం తెచ్చుకుంటారు. సర్ప్రైజ్కి కౌంటర్ సర్ప్రైజ్ ఉంటుందండి. ఎత్తుకు పై ఎత్తున్నట్టు సర్ప్రైజ్కి కౌంటర్ సర్ప్రైజ్ ఉంటుంది. ఇండియా ఇచ్చేటువంటి సర్ప్రైజులు మామూలుగా ఉండండి పాకిస్తాన్కి. ఈరోజు ఆ రోజు అని కాదు, మీరు ఏ బ్యాటిల్ అయినా చదవండి, ఏ వార్ అయినా చదవండి, వాళ్ళు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ ఏదైతే అనుకున్నామో అవన్నీ మనం చేసి చూపించామండి. ఒక రకంగా చెప్పాలంటే 200 మీటర్ల కఠినమైనటువంటి ఎత్తు అనమాట. వర్టికల్ ఇలా కూడా ఉండదండి, ఎత్తు ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఉంటుంది, అంటే వెనక్కి వాళ్ళు ఉంటుంది. అది ఎక్కడం చాలా కష్టం, చాలా కష్టం. సియాచిన్ ఏరియాలో అలాంటి మంచు ప్రాంతాల్లో కూడా మనం ఏం చేసామంటే అలాంటి హైట్స్ అన్నీ కూడా ఎక్కేసరికి ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోస్టుల మీద దాడి చేయడం, అది మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట అండి. చాలా కష్టం. నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు 10 మీటర్లు ఎక్కాలి అంటే చాలా అలసిపోతావు. విత్ బ్యాటిల్ లోడ్స్ అండి. మీ ఒంటి మీద 70-80 కిలోలు బరువు ఉంటుంది, 40 కిలోల బరువు మినిమం. ఈ బరువులతో వాళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ అది 10 మీటర్లు 20 మీటర్లు కాదు, 100-200 మీటర్లు కఠిన్ చడాయి. అది ఎక్కిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోస్టుల మీద అటాక్ చేయడం సామాన్యం కాదు. పాకిస్తాన్ అసలు ఇక్కడ ఏం పెద్ద అవసరం లేదు, ఇక్కడ ఎవరు వస్తాడు, నార్మల్ ఎవడు వచ్చాడు. అలాంటి సర్ప్రైజ్లు ఇచ్చాం మనం. సో అది వేరే సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు మనకి. చేసిన మనం ఇచ్చేటువంటి కౌంటర్ సర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోలేదు పాకిస్తాన్. నిజంగా. ఎందుకంటే మన ఇండియన్ సైనికుల గొప్పతనమే అదనమాట. ఎందుకంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అనమాట. అయితే ఇప్పుడు ఇంకొకటి అయితే బయటకు వస్తుంది, ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అనే మాట బయటకు వస్తుంది. అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి సార్? ఫాల్స్ ఫ్లాగ్ రేస్ చేస్తుంది ఇండియా అని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుందండి. ఫాల్స్ ఫ్లాగ్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ సింపతిని గెయిన్ చేయడం. ఓకే. అంటే మనం ఇంటర్నేషనల్ సింపతి గెయిన్ చేయడం కోసం, అంటే ఏ విధంగా మనం ఫ్యూచర్లో పాకిస్తాన్ మీద చేయబోయేటువంటి అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ని జస్టిఫై చేసుకోవడం కోసం మనం ఫాల్స్ ఫ్లాగ్ రేస్ చేస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. ఓకే. ఫాల్స్ ఫ్లాగ్ రేస్ చేయడం అంటే ఇంటర్నేషనల్ సింపతి, అంటే అంతా కూడా పరిస్థితి అంతా కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడం, అంటే ఒక ప్రాపగండా చేయడం కానీ సైకిల్. మనం ఆ ప్రయత్నం అయితే చేయడం లేదు. ఫస్ట్ లూజ్ టాక్ చేసింది వాళ్ళే. అండ్ రెండోది మనకి అన్నిటికీ కూడా జస్టిఫికేషన్ ఉన్నదండి మనం ఏం చేసినా సరే. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఫాల్స్
ఫ్లాగ్ ద్వారా మీ యాక్షన్స్ జస్టిఫై చేసుకోబోతున్నారు, మీ అటాక్స్ని జస్టిఫై చేసుకోబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఐఎస్ఐ మీద కంట్రోల్ లేదు, లేదు. తీవ్రవాదుల మీద కంట్రోల్ లేదు. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, తీవ్రవాదుల ద్వారా బిగ్గెస్ట్ మిస్టేక్ జరగబోతుంది, దాన్ని ఆపి చేసేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి లేదు. అదే గనక జరిగితే గనక మనం ఆపరేషన్ సింధూర్ 1కు మించినటువంటిది 2.0లో మొత్తం ముందు చూపించింది ట్రైలరే, కానీ ఈసారి మొత్తం సినిమా కనిపిస్తుందండి ఈసారి. కాబట్టి వాళ్ళని ఆపడం చేత కాక దెర్ ఈస్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడ ఫిదాయిన్ అటాక్స్ అన్నా జరగచ్చు, లేకపోతే తీవ్రవాదుల ఇన్ఫిల్ట్రేషన్ అన్నా జరగచ్చు, ఏదైనా సరే వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. అది లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ మనం చెప్పాం, పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్, ఒక్క ఇన్సిడెంట్ జరిగినా సరే పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పాము. ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పాము. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం చేత కాక, తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడం చేత కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ ఫ్లాగ్ రేస్ చేస్తుంది, లేకపోతే మమ్మల్ని ఇంటర్నేషనల్గా బదనాం చేయడానికి ట్రై చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్లతో వాళ్ళు చేస్తున్నారు. ఫాల్స్ ఫ్లాగ్ రేస్ చేయడం అంటే ఇంటర్నేషనల్ సింపతి కోసం ప్రయత్నించడం అనమాట. అది భారతదేశం ప్రయత్నిస్తుంది అన్నది పాకిస్తాన్ అభియోగం. కానీ ఆ విధంగా చేయడం లేదు. ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, there is something big is going to happen from the terrorism side, terrorist side నుంచి జరగబోతుంది. అంటే ఏదో పెద్దదే జరగబోతుందన్న సంకేతాలు ఇస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసి. ఏదో ఇంకా మేము చెయ్యబోతాము, మళ్ళీ రెడీ అయింది ఆపరేషన్ సింధూర్, అయ్యాయి కొన్ని రోజుల క్రితమే అయ్యింది. పాకిస్తాన్కి పొలిటీషియన్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ లీడర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ మీద పూర్తి కంట్రోల్ అనేటువంటిది లేదు. పొలిటీషియన్స్కి ఐఎస్ఐ మీద అంతకంటా కంట్రోల్ లేదు. రైట్. కాబట్టి అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ టు బి టేకెన్ ప్లేస్ బై దీస్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్. అదే కనుక జరిగితే భారతదేశం విడిచిపెట్టదు. కాబట్టి వీళ్ళను తమను తాము సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం భారతదేశం ఏదో ప్లాన్ చేస్తుంది, భారతదేశం మమ్మల్ని అటాక్ చేయబోతుంది, లేకపోతే ఫాల్స్ ఫ్లాగ్స్ రేస్ చేస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ నోటంటా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇన్పుట్స్. దేర్ ఆర్ సమ్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఆర్ రెడీ ఫర్ ది ఇన్ఫిల్ట్రేషన్. వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏ పొరపాటు జరిగినా సరే వీఆర్ గోయింగ్ టు అటాక్ పాకిస్తాన్. అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు కదా. ఒకవేళ నగరాలపై నిజంగానే దాడి జరిగితే ఇప్పుడు భారత్ ఎలా రెస్పాండ్ అవ్వాలంటారు? స్టేజ్ 5కి వెళ్ళిపోతుందండి వారు. స్టేజ్ 5కి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అంటే, ఫస్ట్ బార్డర్ సిటీస్లో ఉన్నటువంటివి కాకుండా ఇంటీరియర్ ప్లేసెస్ కనుక అటాక్ అయితే ఫస్ట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ముందుగానే పసిగడుతుంది. బట్ ఆ ప్రయత్నం కూడా జరిగింది అంటే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అసలు ఆ ప్రయత్నం జరగకుండానే వాళ్ళ బేసిస్ అన్నీ చాలా ఈసారి ఎవరు ట్రంప్ యొక్క అడ్వైజెస్ పని చేయవండి, లేకపోతే వేరే వేరే వాళ్ళు ఎవరి యొక్క అడ్వైజెస్ పనిచేయవు. డీజీఎంఓ చాలా ఫామ్గా ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అలాగే ఆర్మీ చీఫ్, వీళ్ళందరికీ కూడా ఫుల్ పవర్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ప్రధాని మోడీ గారికి ఎప్పుడు చేసింది అది ఒకటే, మేము ఫుల్ పవర్స్ ఇస్తున్నాం, దేశాన్ని కాపాడడం కోసం మీరు ఏం చేయాలో యాక్షన్స్ అన్ని తీసుకోండి అని ఒక సింపుల్గా ఫుల్ పవర్స్ ఇచ్చేస్తారు. బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లోకల్లో డెసిషన్స్ తీసుకోండి అంటారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే కనుక యుద్ధాన్ని ఆపడం కష్టం అండి. పెద్ద యుద్ధమే జరుగుతుంది ఆ టైంలో. కానీ ఆ సిచ్యువేషన్ మనం రానివ్వం. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ద్వారా మనం క్లోజ్ చేస్తామండి దాన్ని. అయితే ప్రస్తుతం మిలిటరీ పరంగా అంటే ఆ సరిహద్దుల్లో మిలిటరీ టెన్షన్ ఏ స్థాయిలో ఉందంటారు? ట్రూప్స్ మూమెంట్స్ కొంచెం స్టేజ్ 2 ట్రూప్స్ మూమెంట్స్ అనేటువంటివి అడ్వాన్స్ అవుతున్నాయి. అది ప్రిపరేషన్లో భాగంగా జరుగుతుంది, అటాకింగ్లో ఉండదు. అయితే మన ప్రిపరేషన్స్లో మనం ఉన్నామండి. అటాకింగ్ ప్రిపరేషన్స్లో కాదు కానీ డిఫెన్సివ్ ప్రిపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి, స్ట్రెంగ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య చూసుకుంటే యుద్ధం అనేది ప్రపంచ దేశాల మధ్య జరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా జరుగుతూనే ఉంది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య. కానీ ఇది ఇంకో కొత్త రకమైన యుద్ధం జరుగుతుంటే మిగతా దేశాలు ఏమంటున్నాయి? అసలు ఐక్యరాజ్య సమితి ఏమైనా స్పందిస్తుందా లేదా? ఐక్యరాజ్య సమితి వరంగా చెప్పాలంటే 21st సెంచరీలో ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర మనం చూసుకున్నట్లయితే చాలా ఘోరంగా న్యూట్రలైజ్ అయిపోయింది వరంగా. కారణం ఏంటంటే వీటో పవర్ ఉన్నటువంటి 5 దేశాలు కూడా దే ఆర్ ట్రయింగ్ ఫర్ దేర్ ఓన్ పవర్స్. అమెరికా కానీ, చైనా కానీ, ఇవన్నీ కూడా
వాళ్ళ వాళ్ళ యొక్క ఓన్ పవర్స్ కోసం వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు వీటో పవర్స్ ఉంటివి. ఈ వీటో పవర్స్ ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి ఏదైనా బలంగా ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చినా సరే ఈ దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వీళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తమకు ఎగ్నెస్ట్గా తాము ఓటు వేసుకోలేరు. అవును. కాబట్టి యుఎన్ఓ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి దేర్, ఇట్ హ్యాస్ టు బి స్ట్రెంథెండ్ మోర్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఒక పక్క నుంచేమో రష్యా ఉక్రెయిన్ వారు, మరో పక్క నుంచేమో ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ గుడ్ థింగ్ ఏంటి అంటే నాటో దళాలు రిఫ్యూజ్ చేసినాయి, నాటో హ్యాస్ రిఫ్యూజ్డ్. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికాని ఏకాకిం చేసేసాయి. అందరికీ తెలుసు. ఆఖరికి ట్రంప్ రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. ఏ దేశానికి ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి, హార్ముజ్కి వెళ్ళడం కోసం మీరు ఒక యుద్ధమే చేయండి, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపాడు ట్రంప్. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే ట్రంప్ యొక్క ఇంటెన్షన్స్, ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్, ఎవరైనా సరే వార్నింగ్లు ఎన్నిసార్లు ఇస్తారండి? వార్నింగ్ ఒకసారి ఇవ్వాలి. వార్నింగ్లు గంటల కొద్దీ పొడిగించుకుంటూ వెళ్తున్నాడు, వాయిదాల బేసిస్లో పొడిగించుకుంటూ వెళ్తున్నాడు. శాంక్షన్స్ పెంచినట్టు 15% విధించాం, 25% విధించాం, 50% విధించాం అని గడువు కూడా ఏం చేస్తున్నాయంటే 24 గంటల్లో, 48 గంటల్లో, ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి 86 గంటల్లో మళ్ళీ కొత్త హెచ్చరిక అండి. ఇది చూస్తూ ఉంటే హెచ్చరికకే అసలు దానికే అవమానం. అసలు వార్నింగ్లు అన్ని సార్లు ఇవ్వరండి ఎవరు కూడా. వార్నింగ్ అనేది ఒకసారి ఉంటది, తర్వాత డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ట్రంప్ది తన యొక్క ప్రవర్తన శైలి అనేటువంటిది హాస్యాస్పదంగా మాత్రమే మార్చకుండా అమెరికాని ప్రపంచం ముందర ఇన్ని రోజులు బట్టి అమెరికా సంపాదించుకున్న పరువు అంతా కూడా ఒక్క ఇన్సిడెంట్ లో తీసుకెళ్లి హార్మూజ్ లో కలిపేసాడు తీసుకెళ్ళి. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇది వేరే టాపిక్ అయినా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య ఉన్న యుద్ధం ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారంటారు? ఇరాన్ చేతిలో ఉందండి ఇది, ట్రంప్ చేతిలో లేదు, ఇజ్రాయెల్ చేతిలో లేదు, యుఎన్ఓ చేతిలో లేదు, భారతదేశం చేతిలో లేదు, పాకిస్తాన్ చేతిలో లేదు. పాకిస్తాన్ మధ్యవర్తి అయినా కూడా మధ్యవర్తి అంత ప్రపంచ దేశాలకు మధ్యవర్తిత్వం వహించబోతున్నటువంటి పాకిస్తాన్ చేతిలో కూడా లేదు. ఇది కేవలం ఇరాన్ చేతిలోనే ఉంది. ఇఫ్ ఇరాన్ డిసైడ్స్. అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో వాళ్ళ దగ్గర ఉన్న అణు ఆయుధాలన్నీ ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు కదా. అణు ఆయుధాలు ఇంకా ప్రయోగించడం లేదు కాబట్టి ఆ థ్రెట్ లేదు. అలాగే వాటిని డిస్ట్రాయ్ చేసినటువంటి దాఖలాలు కూడా మనకు 100% లేదు. ఎస్, వీళ్ళు అంటున్నారు డిస్ట్రాయ్ చేసామని. ట్రంప్ స్టేట్మెంట్లు ఎలా ఉంటాయంటే ఇరాన్ మొత్తం మా ఫైటర్స్ ఎగురుతున్నాయి అంటున్నారు. ఆ ఫైటర్స్ ఎగరట్లేదు, ఆ ఫైటర్ పైలట్స్ యొక్క పారాచూట్లు ఎగురుతున్నాయి. దానికోసం సెపరేట్ ఆపరేషన్స్ చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కసారి F-35 పైలట్ గనక ఇరాన్ చేతికి దొరికాడా తర్వాత ట్రంప్ని నుంచోమంటే నుంచోబెట్టచ్చు, కూర్చోమంటే కూర్చోబెట్టచ్చు అండి. కారణం ఏంటంటే ఒక ఫైటర్ పైలట్ దొరికినా, ఇద్దరు దొరికినా, ముగ్గురు దొరికినా మీకు అభినందన్ విషయంలో మరి తప్పించుకోలేదండి. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు రావడం కాదు, అప్పుడే రావాలి మనకి. వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడినప్పుడే రావాలండి అసలు యాక్చువల్గా. కానీ మనం వెనకడిగి వేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ మన మనిషి ఉన్నాడు. సో ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అరే ఒక్కడి కోసం దేశం వెనకడుగు వెయ్యాలా అని మీరు అనుకోవచ్చు. వెయ్యకపోతే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది సోల్జర్స్ యొక్క మొరాల్ దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్క ప్రాణమైనా విలువైందే, ఒక్క ప్రాణం కూడా విలువ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వకపోతే మా ప్రాణానికి విలువ లేదా అని చెప్పి వీళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి ముందుకెళ్ళరండి, స్వార్థంగా ఆలోచిస్తారు. కాబట్టి అమెరికాకి ఫస్ట్ వాళ్ళ పైలట్లని రక్షించుకోవడం పెద్ద గగనం అయిపోయింది. అలాగే ఫస్ట్ ఈ ఇరానియన్లు కూడా ఏమన్నారంటే కనిపిస్తే చంపేయండి అన్నారు. తర్వాత మళ్ళీ ఆలోచించారు, చంపద్దు ప్రాణాలతో పట్టుకోండి అన్నారు. పట్టుకుంటే మొత్తం డబ్బులు కట్టించవచ్చు వీళ్ళ చేత, అమెరికా చేత. కట్టు మొత్తం డబ్బులు కట్టు నువ్వు. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే వరల్డ్ హిస్టరీలోనే ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్ అయిపోతుందండి. దొరకకూడదు, అందు గురించి అంత పెద్ద ఆపరేషన్ చేశారు అమెరికన్స్. ఓకే, అయితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటారు? అది మన చేతుల్లో లేదు, ఇరాన్ చేతుల్లో ఉంది అంటే. లాంగ్ టర్మ్ వార్ అండి. ఓకే, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ వార్. సమ్ మిరకల్ హ్యాస్ టు హ్యాపెన్. ఇరానీయులు సడన్ గా మంచివాళ్ళు అయిపోయి
ఇంకా వద్దులే, ప్రపంచ ఇంకా దేశాలన్నీ కూడా ఆ, హింసించబడుతున్నాయి అని చెప్పి వాళ్ళలో అల్లా దూరి అల్లా చెప్తే గనక అప్పుడు వాళ్ళు ఆపుతారేమో తప్ప, అదర్వైజు వా ట్రంప్ కొట్టకూడని చోట వాళ్ళని కొట్టాడు. మ్మ్. అక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపి ఉండకపోతే ఇంత అయ్యేది కాదు. ఇంకో రూట్లో ఉండేదండి. మ్మ్. వెళ్ళడంతోనే సుప్రీం లీడర్ని చంపేశాడు. అవునవును. తర్వాత ముస్తాబా ఖమేనీని కూడా గాయపరిచాడు అనేటువంటి వార్తలు ఉన్నాయి, వార్తలు వస్తున్నాయి. కన్ఫర్మేషన్ లేదు. మ్మ్. అలాగే ఈ రోజు వార్త ఏంటి అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా చంపేశారండి. అవును. ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశారు. మ్మ్. ముఖ్యమైనటువంటి లీడర్స్ అందరూ చనిపోయారు. దాంతో పగతో రగిలిపోతున్నారు. అందుగురించి స్టార్టింగ్లోనే అన్నారు, అమెరికా మా టార్గెట్ కాదు, ట్రంప్ మా టార్గెట్ అన్నారు. సో ట్రంప్ని త్వరలో లేపేయబోతున్నారా ఏంటి? ట్రంప్ని లేపడం అనేటువంటిది అంత ఈజీ కాదు, కానీ ఆయన ఏంటంటే అనవసరంగా ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేశాడు. మ్మ్. చూడండి, 5 రోజుల్లో ఆధిపత్య ముగించేయాలన్నది పోరే కదా ఇది. ఆధిపత్య పోరే అండి. మ్మ్. వెనుజులాలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇక్కడ చుట్టుకున్నాయి ట్రంప్కి. ఇన్ని సంవత్సరాలు బట్టి అమెరికా చేసినటువంటి ఆ యొక్క పాపాలన్నీ కూడా ట్రంప్ రూపంలో వాళ్ళకి శిక్ష వేసేసింది. పైగా Destiny. అమెరికాలోనే ట్రంప్కు వ్యతిరేకత స్టార్ట్ అయింది. అవును. ఏమన్నాడండి అసలు యుద్ధం యొక్క స్టార్టింగ్లో, మ్మ్. ఇరాన్ మీ యొక్క లీడర్షిప్ని మార్చుకోవాలి అంటే గనక మ్మ్. వెళ్ళి, ఈయనెవరండి అసలు లీడర్షిప్ మార్చుకోమని చెప్పేసి కాల్ ఇవ్వడం కోసం, అవును. చెయ్యండి మీరు లీడర్షిప్ మార్చుకోండి అని చెప్పేసి అక్కడ ఒక సివిల్ వార్ని తీసుకురావడానికి ప్రయత్నించాడు. తీసుకురావడానికి. ఈ రోజు మరి ట్రంప్ను కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దాదాపు 38% మంది ఏమంటున్నారు అంటే ట్రంప్ మారిపోవాలి అని కోరుకుంటున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక నేత అనేవాడు శాంతికి ప్రతీకగా ఉండాలి, కానీ యుద్ధాలు అని చెప్పి సామాన్య ప్రజలు, సైనికులు, అమెరికా వాళ్ళే అయినా వాళ్ళు కూడా ప్రజలే కదా, అవును. వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో వాళ్ళకి తెలిసి వచ్చింది అసలు. అవునండి. మ్మ్. నేను వరల్డ్లో ఉన్నటువంటి యుద్ధాలు ఆపేయను అని ట్రంప్ ఎలా మాట్లాడగలడండి? ఇప్పుడు శాంతి పోతే బహుమతి ఎలా అడుగుతాడండి? ఇంకా ఈ ఇప్పుడు వచ్చే జన్మలో సంవత్సరం అయితే శాంతి రాదు. బహుమతి కూడా పోయినట్టే కదా ట్రంప్కి. తన కళ ఇంకా ఈ జన్మలో నెరవేరదు. నెరవేరదు. మ్మ్. అండ్ అతను ఫస్ట్ పదవీ గండం కూడా ఉంది అతనికి ఇప్పుడు. మ్మ్. అతను ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే అతను దింపేయచ్చు కూడా. కారణం ఏంటి అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో అమెరికాని పారేశాడు, అవును. పరువు తీసేశాడు, ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అసలు ఒక బిజినెస్ మ్యాన్లా యాక్ట్ చేశాడు. అమెరికా ప్రెసిడెంట్కి ఉన్నటువంటి డెకోరం మొత్తం నాశనం చేసేసాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇది సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు జరిగిన ఆ వ్యాఖ్యలు అయితే చాలా తీవ్ర దుమారాన్ని రేపాయి. సో దాన్ని ఎలా తీసుకోవాలి అని మీరు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.